నేను చెప్పేది ఒకటే. నేనేం చెప్తున్నానంటే మనం లైఫ్ని చాలా బాగా ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయడం కోసం మనం ఎన్నో కోల్పోతూ ఉంటాం. నేను కూడా నా లైఫ్లో 2 బాగా కోల్పోయాను. అదంతా పక్కన పెట్టేస్తే నాకు ఎప్పటి నుంచో పాండిచేరి వెళ్ళాలని ఒక చిన్న ఆశ ఉండేది. ఆ ఆశ ఎలాంటిదంటే చాలా అద్భుతమైంది. ఎందుకంటే అందులో ఉన్న ఫ్రెంచ్ కాలనీ అనే వైపు అనేది ఒక పాండిచేరిలోనే ఉంటుంది. ఆ మ్యాజిక్ కోసం నేను వెళ్ళాలని అనుకుంటున్నాను, కానీ నాకు అది ఎప్పుడుకో జరిగింది. నిజంగా ఫ్రెంచ్ కాలనీ ఎలా ఉంటుందో మీకు తెలుసా? నేను ఏమంటానంటే అసలు మీకు తెలుసా? తెలీదు కదా, చూసేయండి, చూడండి. Hey, the French family working in the old French Quarter. Pondicherry, baby. Then, similar to the answers that I asked in my video in the Paris neighborhood. Accounting, BCom, then I did graphic designing, then I did ceramics, then I ఎలా ఉంటుందో చూసారుగా, అలా ఉంటుంది. ఏంటి, అలాగే ఉంటుంది. నేను చెప్పేదంతా ఒకటే. ఎందుకంటే అంత కలర్ఫుల్ బిల్డింగులు పక్కన స్మాల్ సైజు వృక్ష వెళ్ళడం, తమిళోళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు కలిసిమెలిసి ఉండడం, అది చాలా అద్భుతమైన స్వర్గం లాంటిది. మళ్ళీ కలర్ఫుల్ కేక్స్, బ్యూటిఫుల్ గర్ల్స్, కలర్ఫుల్ హౌసెస్, బీచ్, ఒక స్వర్గం చూస్తున్నట్టుగా ఉండిద్ది. అంటే ఒక పర్సన్ చనిపోయిన తర్వాత ఖచ్చితంగా నరకానికి వెళ్తాడని అందరికి తెలుసు, కానీ స్వర్గానికి వెళ్ళాలనుకుంటే మాత్రం కష్టం అని తెలిస్తే మాత్రం ఆ స్వర్గం మీకు పాండిచేరిలోనే దొరుకుతుంది అని నేను ఒకటే చెప్పగలను. దట్ ఈస్ ద పాయింట్. మెరిసావే మెరుపలే నీ అందం అరివిలే జీవంది నా ఒళ్ళే వయ్యాల మారి
ఇక్కడ ఉంటా అన్నాడు. నువ్వు ఇందాకేదో చెప్పాలంటున్నావు, ఏం చెప్పాలి? నేనా ఏదో చెప్పాలి కదా రా. ఏం చెప్పాలంటే ఈ మధ్య నా కల్లో ఎవరో ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు, ఒక హాస్పిటల్లో జనాలు కనపడుతున్నారు, తెలియన ఒకడు చికెన్ కొట్లో చికెన్కి నొప్పు పడతా కనపడుతున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుందో ఏందనేది నాకేం అర్థం కావట్లేదు తమ్ముడు. నువ్వు చూడు, నువ్వు నా కొడుకు కానీ మా తమ్ముడికి కానీ ఏం చెప్పమాక. నాకు ఈ మధ్య ఏదో జరుగుతుంది, కానీ అదేం జరుగుతుంది అనేది నాకు తెలుస్తలేదు, కానీ నా వెనకేదో జరుగుతుంది. అన్నా నీకేమైంది? అసలు నాకు ఏం జరుగుతుందో నీకు అర్థం అవుతుందా? అది నేను నీకు మామూలుగా చెప్పలేను, ఒక పాట రూపంలో చెప్తాను తమ్ముడు. జాగ్రత్త అయినా అప్పుడే నీకు అర్థమైంది, లేకపోతే నీకు తెలియదు. అది ఒక అందమైన ఇల్లు. తర్వాత ఏం జరిగిందనేది నేను చెప్పేది వినరా? నా పేరు అరవిందు, మేడెన్ చిన్న సందు, నేనొక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్. బాట చూడు మనసే కోయిలా, రైమ్సే వేయిరా, పలికే ఫీలింగ్స్ పట్టావు నువ్వే డూడు. చదువు చట్టు బండ నా వల్ల కావు, పిలిచే మ్యూజిక్ కి షిఫ్ట్ అయ్యాలే. ఇక్కడ సర్వైవలే ఉన్నోళ్ళ గోలు, తిరిగి రేసులోనే లాక్ అయ్యాలే. 2K అప్పా, నెక్స్ట్ 4K అప్పా, ఏంటి 10K అప్పా, లాస్ట్ కి బిబ్బి లిక్కా పిలప్పా. ట్వీట్ కి 2K అప్పా, రీల్స్ కి 4K అప్పా, డాన్స్ కి 10K అప్పా. అయ్యప్పా వింటా టెండు పోగొట్టు వింటారప్పా, మళ్ళీ వింటారప్పా, రూపై పోతారప్పా. హైవే దాటి నేనే నెగేటు. మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. బయటికి తీసుకొచ్చావు, ఏ సంగతి ఏం చెప్పలేదు, ఏం చూపించాలనుకుంటున్నావు? ఏంటి ఆ స్ప్రే? ఎందుకు నన్ను దాడి చేయాలనుకోని దీంతో దాడి చేసావు? అసలు నన్ను ఎవరు చంపుకున్నారు? నువ్వే ఇదంతా చేసావా? ఎవరన్నా చెప్పమన్నారా? చెప్పు.
నేను మిమ్మల్ని చంపను. మిమ్మల్ని ఎవరు చమ్మంటేనే వచ్చాను. నాకు తెలుసు నీ అంతకు నువ్వు నన్ను ఏం చేయలేవు. నేను ఎవరో చంపంటేనే నువ్వు నన్ను చంపడానికి వచ్చావు. కానీ అది ఎవరు చెప్పు, ఎవరు? నేను చెప్పను వేరే. అయిపోయావరా? ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. सुपर डुपर रिफ्रेशर, सुपर डुपर रिफ्रेशर स्टार्ट द पार्टी मामा अमा ए वाना कमाची ए समर नंदाची ऑल सीजन को तीरा दे नम्मा एनर्जी ए दिलाना दोस्ते इनी तुला गुपीस्ते ई वाइब पने रिफ्रेशर किंग वका चटे सुपर डुपर रिफ्रेशर सुपर डुपर रिफ्रेशर स्टार्ट द पार्टी मामा अमा सुपर डुपर रिफ्रेशर सुपर डुपर रिफ्रेशर. నా లైఫ్లో నేను ఎన్నో అనుభవించాను, ఎంతో సంతోషించాను. కానీ నా లైఫ్లో జరిగిన ఒక డార్క్ సీక్రెట్ చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఏంటంటే సొంత మా నాన్న, మా బాబాయ్ నా చిన్న వయసులోనే చనిపోయారు. దానికి కారణం పోలీసులు కూడా కనిపెట్టలేకపోయారు. దానికి కారణం నేనైతే అవును, వాళ్ళు చనిపోవడానికి గల కారణం నేనే 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 ఎందుకనా? మా నాన్న ఒక ఎమోషనల్ సైకో, మా బాబాయ్ ఒక మెంటల్ సైకో, నేను ఒక మాస్ సైకోని. పెద్దవాళ్ళు ఎలా ఉంటే చిన్నవాడిని నాకు అలా ఉండబుద్ది అవుదా? ఏమంటారు? న్యాయంగా చూసుకుంటే వాళ్ళని నేను చంపకూడదు, కానీ నేను చంపాను. ఎందుకంటే అడ్డొచ్చారు, నా ఆశలకు అడ్డొచ్చారు, నా సంతోషాలకు అడ్డొచ్చారు. సంపాదన వచ్చింది. 1998, 2001 ఇద్దరిని చంపేశాను. అది ఎలా అంటే మా నాన్నని మా ఫ్రెండ్తో చంపించేశాను, మా బాబాయ్ని నా జంతు కొద్దితో చంపేశాను. చంపడం కావాలి, ఎలా చేస్తే నాకెందుకు? సచ్చారు కదా.